75 అనే నెంబర్ ఉందనుకో, దాని పవర్ 1 అంటే దాన్ని 75గా రాస్తారు. 283 పవర్ 1 అంటే 283 ఇట్సెల్ఫ్. 2 పవర్ 1 అంటే 2. ఫర్ ఎగ్జాంపుల్ 75 పవర్ 0 అంటే అది 1. ఏదైనా ఒక నెంబర్కి పవర్ 0 ఉంటే దాని ఆన్సర్ ఏంటంటే 1. ఎక్స్ పవర్ 0 అది కూడా 1. ఫర్ ఎగ్జాంపుల్ 97 పవర్ 0 1. యూనిట్స్ డిజిట్. జీరో అంటే 10 ఉందనుకోండి, 10 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్ 0 వస్తుంది. 10 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్ మారదు, 0నే వస్తుంది. అలాగే 1 ఉంది, 1 కూడా అంతే, ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్ 1 వస్తుంది. సేమ్ అలా ఇంకేమున్నాయి, 5 6. సో 0 1 5 6. దీనికి ఏంటంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా సరే యూనిట్స్ డిజిట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ 4 and 9. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 4ని 4 పవర్ 1 is written as 4 యూనిట్స్ డిజిట్. 4 స్క్వేర్ యాక్చువల్గా 16, కానీ మనకు యూనిట్ డిజిట్ చేసుకుంటే కాదు. సో యూనిట్ డిజిట్ ఏంటి, 6. సో 4 క్యూబ్, దీన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ 4, ఎందుకంటే 4 4 జా 16, 16 4 జా 64. సో యూనిట్ డిజిట్ ఒకటే మనకు తెలిస్తే చాలు. మళ్ళీ దీనికి నెక్స్ట్ 4 పవర్ 4 రాస్తే మళ్ళీ 6 వస్తుంది. అంటే ఏంటి, ఈ రెండే మాటిమాటికి రిపీట్ అవుతుంటాయి. సో 4కి ఎంత అంటే 2 అనమాట. ఇప్పుడు 9 తీసుకుందాం. 9 పవర్ 1 అంటే యూనిట్ డిజిట్ 9 ఇట్సెల్ఫ్. 9 స్క్వేర్ యూనిట్ డిజిట్ 1. 9 క్యూబ్ 9. 9 పవర్ 4 1. సో ఇప్పుడు ఏంటంటే 4కి 2 వస్తున్నాయి, ఆడ్ పవర్ ఈవెన్ పవర్. సో 4కి ఆడ్ పవర్ వస్తే అంటే 4 పవర్ 1 వస్తే యూనిట్ డిజిట్ ఎప్పుడు 4 ఉంటుంది. ఈవెన్ పవర్ అంటే 4 స్క్వేర్, 4 పవర్ 4, 4 పవర్ 6, 4 పవర్ 8 అలా. ఈవెన్ పవర్ వస్తే ఎప్పుడు 6 వస్తుంది. అలాగే 9కి సేమ్ ఆడ్ పవర్ ఈవెన్ పవర్. ఆడ్ పవర్ అంటే ఏంటి, 9 పవర్ 1, 9 క్యూబ్, 9 5, 9 పవర్ 5 అలా. ఎప్పుడు వచ్చినా సరే ఏమొస్తుంది, ఆడ్ పవర్ 9 వస్తుంది. ఈవెన్ పవర్ 1. వన్ అయిపోయింది. 5 6 0. 1 5 6 0 1 4 and 9 2. ఇంకేం మిగిలాయి 2. సో 2 పవర్ 1
2 పవర్ 1కి ఏమొస్తుంది 2 2 స్క్వేర్ 4 2 క్యూబ్ ఇంటూ 2 ఇంటూ 2 2 పవర్ 4 6 2 పవర్ 5 ఇంటూ 2 మళ్ళీ 2 రిపీట్ అవుతుంది. సో 2కి ఎంత అంటే 4. 3 పవర్ 1 3 3 స్క్వేర్ సేమ్ 9 3 క్యూబ్ 7 3 పవర్ 4 1 3 పవర్ 5 మళ్ళీ 3 రిపీట్ అవుతుంది. సో దీనికి 4. ఇక్కడ మీరు గమనిస్తే ఒకటి మళ్ళీ చెప్తా. ఇంకేం మిగిలింది 7 పవర్ 1 7 7 స్క్వేర్ 9 7 క్యూబ్ 3 7 పవర్ 4 1 8 8 పవర్ 1 8 8 స్క్వేర్ 4 8 క్యూబ్ 2 8 పవర్ 4 6 మళ్ళీ 8 పవర్ 5 రాస్తే మళ్ళీ 8 వస్తుంది. ఇక్కడ 7 పవర్ 5 మళ్ళీ 7 రిపీట్ అవుతుంది. సో దీనికి కూడా 4. ఇక్కడ ఒక సిమిలారిటీ ఉంది. 2కి 8కి ఒక సిమిలారిటీ ఉంది. అలాగే 3కి 7కి ఒక సిమిలారిటీ ఉంటుంది. ఏంటంటే ఎనీథింగ్ పవర్ 1 ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఏదైనా నెంబర్కి పవర్ 1 ఉంటే అదే నెంబర్ వస్తుంది 2. అలాగే 3 పవర్ 1 అంటే 3, 7 పవర్ 1 అంటే 7, 8 పవర్ 1 అంటే 8. ఓకే, సో ఇప్పుడు ఏంటి, సో 2 పవర్ 1 2 కదా, సో 2 క్యూబ్ ఏమవుతుందంటే ప్రతి 2 క్యూబ్ ఏమవుతుందంటే 8 అవుద్ది. అలాగే 2 పవర్ 1 is 2, 2 cube is 8, 8 power 1 is 8, 8 cube is 2, 2 square is 4, 2 power 4 is 6, 8 square is 4, 8 power 4 is 6. ఈ రెండింటిని సమ్ చేస్తే 10 వస్తుంటుంది అనమాట మ్యాథమెటిక్కి. అలాగే 7కి 3కి 3 పవర్ 1 3, 3 క్యూబ్ 7, 7 పవర్ 1 7, 7 క్యూబ్ 3, 3 స్క్వేర్ 9, 3 పవర్ 4 1, 7 స్క్వేర్ 9, 7 power 1 7 power 4 is 1. చూడండి ఈ రెండు కూడా ఒకటి సేమ్. 2 స్క్వేర్ 4, 8 స్క్వేర్ 4, 2 power 4 6, 8 power 4 6.